అమెరికాలో జన్మదిన పౌరసత్వం రద్దుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ 22 రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ 2 ఫెడరల్ కోర్టుల్లో కేసులు వేశాయి. 18 రాష్ట్రాలతో పాటు శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ సిటీలు, మసాచుసెట్స్ లో ఫెడరల్ కోర్టులో ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను సవాల్ చేశాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం జన్మదిన పౌరసత్వం ఆటోమేటిక్ గా వర్తిస్తుందని, దీన్ని అధ్యక్షుడు కానీ అమెరికా పార్లమెంటు కానీ రద్దు చేయలేదన్నారు కాలిఫోర్నియా అటార్నీ జనరల్. అధ్యక్షుడి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి రాకుండా నిలిపివేయాలని కోర్టును కోరారు. జన్మదిన వారసత్వంపై మరో 4 రాష్ట్రాలు వాషింగ్టన్ పశ్చిమ జిల్లాలో కేసు వేశాయి. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అసాధారణమైనది, విపరీతమైనది అన్నారు న్యూజెర్సీ అటార్నీ జనరల్. అమెరికా అధ్యక్షులు శక్తివంతులే కానీ రాజులు కాదన్నారు. అధ్యక్షులు రాజ్యాంగాన్ని మార్చలేరని చెప్పారు. జన్మదిన పౌరసత్వంపై ట్రంప్ చేసిన ఉత్తర్వులు ప్రతి ఏడాది 150,000 మంది నవజాత శిశువులకు పౌరసత్వాన్ని నిరాకరిస్తాయన్నారు వాషింగ్టన్ అటార్నీ జనరల్. అమెరికాలో పుట్టిన వారు ఏ దేశానికి చెందినవారో తెలియని పరిస్థితి ఉంటుందని చెప్పారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ జన్మదిన పౌరసత్వ విధానాన్ని రద్దు చేశారు. దాదాపు 100 ఏళ్లుగా అనుసరిస్తున్న విధానానికి స్వస్తి పలికారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే చిన్నారులకు సహజంగా పౌరసత్వం వస్తోంది. దీన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మదిన పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ చెప్పారు. దీన్ని అమెరికాలోని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలపై మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, పౌరసత్వంపై ట్రంప్ తాజా నిర్ణయాలేంటి? రవంతి, జన్మదిన పౌరసత్వం పైన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల ఇప్పుడు అమెరికాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 22 ప్రాంతాల్లో వాటిపైన కేసులు అనేది కూడా ఫెడరల్ కోర్టులలో కేసులు అనేది కూడా ఫైల్ చేశారు. ఇది రాజ్యాంగబద్ధంగా నిలబడదు, న్యాయపరమైనటువంటి చిక్కులు అనేది కూడా వస్తాయి అనేది ప్రధానంగా వారు లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరం. అది 1896 తర్వాత అంతర్యుద్ధం తర్వాత ఈ రాజ్యాంగ సవరణ 14వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి జన్మతః అమెరికాలో ఎవరైనా పుడితే వారికి అమెరికా పౌరసత్వం ఇచ్చేలాగా ఆర్టికల్ 14 ప్రకారం వారికి పౌరసత్వం అనేది కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. దాంట్లో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైనే ప్రస్తుతానికైతే తీవ్రమైన చర్చ నడుస్తూ ఉంది. అక్రమ వలసదారులకు అమెరికా గడ్డ పైన పిల్లలు పుడితే వారిని అమెరికన్లుగా గుర్తించమంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చారు. దానిపైన సైన్ అనేది కూడా చేశారు. ఇప్పుడు దానిపైనే పెద్ద వివాదం నడుస్తూ ఉంది. ఈ ఎవరైతే అమెరికాలో పుట్టిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమెరికన్స్ అయి ఉండి వారికి పుట్టేటువంటి పిల్లలకు మాత్రమే గ్రీన్ కార్డు ఇస్తామంటూ, ఆ పౌరసత్వం ఇస్తామంటూ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉంది. ఇప్పుడు అదే పెద్ద చర్చకు దారితీస్తుంది. దీంతో చాలామంది కూడా పిల్లలను అక్కడ కనేందుకు వెళ్తూ ఉంటారు. టూరిస్టులుగా వెళ్ళినటువంటి వారు కావచ్చు, లేకపోతే డెలివరీకి వెళ్ళేటువంటి వారు, ప్రత్యేకంగా వెళ్ళేటువంటి వారు ఉంటారు. ఇక H1B వీసాల మీద వెళ్ళినటువంటి చాలామంది ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్ళినటువంటి వారు ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఇదంతా కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది 1,00,000కు పైగా కొత్తగా పుట్టినటువంటి పిల్లలకు సంబంధించి పౌరసత్వం అనేది రాకుండా పోతుంది. దాంతో వారు ఏ దేశంలో పుట్టినట్టుగా, ఏ దేశాన్ని వారుగా గుర్తించాలనో తెలియనటువంటి లీగల్ ఇష్యూస్ అనేది కూడా ఉత్పన్నమవుతాయి. కాబట్టి దీనిపైన పునరాలోచన చేయాలి, దీన్ని కొట్టివేయాలి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొట్టివేయాలంటూ కూడా ఈ ఫెడరల్ కోర్టును ఆశ్రయిస్తున్నారు. అధ్యక్షులు రాజులు కాలేరు, అధ్యక్షులు కేవలం పాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వారు రాజ్యాంగాన్ని మార్చేటువంటి అధికారం అధ్యక్షుడికి ఉండదంటూ కూడా ప్రస్తుతానికి ఈ కేసులు నమోదు చేస్తున్నటువంటి వారందరూ కూడా కోర్టుల్లో అప్పీల్ చేస్తూ ఉన్నారు. దీనిపైనే ప్రస్తుతానికైతే తీవ్రమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. చాలా వరకు దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి కూడా అమెరికాకు వెళ్ళేటువంటి వారు, అమెరికాలో డెలివరీ కోసమే వెళ్ళేటువంటి వారు కూడా ఉంటారు. గతంలో ఇండియా నుంచి కూడా చాలామంది అమెరికాకు వెళ్ళి అక్కడ డెలివరీ అయ్యి అక్కడ పుట్టినటువంటి పిల్లలకు ఆ సిటిజన్షిప్ అనేది కూడా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు కొత్తగా డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయంతో
వారందరి మీద కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అమెరికా హాస్పిటల్స్కి సంబంధించి వారికి డెలివరీకి వెళ్ళేటువంటి వారు ఖచ్చితంగా ఆ దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చూపించాల్సి ఉంటుంది. తల్లి తండ్రి ఇద్దరు కూడా అమెరికన్స్ అయి ఉండాలి అనేది ఉంటేనే వారికి ఆ దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వం వస్తుందంటూ కూడా తీసుకొచ్చారు. ఇక అక్రమంగా చాలామంది కూడా వలసలు వెళ్తుంటారు. వారికి పుట్టినటువంటి పిల్లలకు సంబంధించి ఇప్పుడు అక్కడి ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వనంటుంది కాబట్టి వారికి ఏ విధమైనటువంటి పౌరసత్వము ఏ దేశం వారిని క్లెయిమ్ చేస్తుంది, ఇట్లాంటి చాలా లీగల్ ఇష్యూస్ ఉంటాయి. వాటికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. శ్రవంతి.